మీరే గనక బాయ్ అయితే మీరు చేసే ఫస్ట్ క్రేజీ థింగ్ ఏంటి? అమ్మాయిలను ఫర్ చేస్తాం. బియర్డ్ ఉంటుంది కాబట్టి షేవ్ చేసుకోవాలనిపిస్తుంది. షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఓకే, సూపర్. వి కెన్ టాక్ విత్ ఎనీవన్. ఎనీవన్ లైక్ అంటే ఎవరైనా అమ్మాయిలతో. ఒక గర్ల్ అయితే చేసే ఫస్ట్ క్రేజీ థింగ్ ఏంటి? అందరిని లవ్ చేస్తానా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిర్చి తెలుగు వాక్స్ అనమాట. నా పేరు సతీష్ కుమార్. ఈరోజు అయితే మనము పబ్లిక్ వెళ్ళి క్రేజీ క్వశ్చన్స్ అడుగుతున్నాం. మనం ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాము. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా రియాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం క్యాప్చర్ చేద్దాం మన కెమెరాలో. లెట్స్ గో. మీరే గనక బాయ్ అయితే మీరు చేసే ఫస్ట్ క్రేజీ థింగ్ ఏంటి? అమ్మాయిలను ఫర్ చేస్తాం. అమ్మాయిలు చెప్పండి. అప్పుడు అందంగా తయారవుతాం. ఒక గర్ల్ అయితే చేసే ఫస్ట్ క్రేజీ థింగ్ ఏంటి? అందరిని లవ్ చేస్తానా. ఏమైనా అందరికి మోసం చేస్తారు పోరిలు. దానికోసం అందరిని లవ్ చేస్తావా? వరస పెట్టుకొని వరుస అది ఎందుకు బ్రో అలా? ఎందుకంటే ఏందన్నా మనలాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంచెం మొత్తం బాధపడుతుంది. కరువు బాధితులు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అంత కరుపాంతంలో ఉన్నారు అంత. ఓకే బై. ఒక గర్ల్ లా పుడితే చేసే ఫస్ట్ క్రేజీ థింగ్ ఏంటి? స్నానం చేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు అంటే ఏంటి బ్రో? అంటే గర్ల్స్ ఎక్కువ స్నానం చేయరా? అలా అని కాదు, స్నానం చేసి యు కెన్ ఆల్ ఫీల్ థింగ్స్. సముద్రమేనా? గుర్తుపెట్టుకోమ్మా, ఫీలింగ్స్ వస్తాయంట. అంతే. ఓన్లీ ఆ క్రేజీ అంటే స్నానం చేయడం రెగ్యులర్ కదా బ్రో, క్రేజీగా ఉండాలి. మా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటా. ఐడియా నాకు రాలేదు. నైట్ అవుట్స్. నేనైతే బీర్ కొడతా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అంటే ఈ టైం అంటే ఆ టైం ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారా? వెళ్తాం. మా పేరెంట్స్ చాలా సపోర్టివ్. బట్ ఎంతైనా బాయ్స్ అంటే ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది ఇక. అలా. మీరే ఒక గర్ల్ అయితే ఫస్ట్ చేసే పని ఏంటి? చేసే పని మేబీ అమ్మాయిలు ఇప్పుడు మన వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు కదా బ్రో, అట్లా రిజెక్ట్ చేయకుండా ఎవరెవరు ఎండబడేవానికి యాక్సెప్ట్ చేస్తాను బ్రో ఫస్ట్. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. ఫస్ట్ ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ రోజుల నుంచి ఎంట తిరుగుతుంటాడు కదా, పాపం చెప్పుకోలేక ఇబ్బంది పడతా. సో అలాంటివన్నీ పిలిచి ఓకే ఎక్కువ కష్టపడొద్దు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాను బ్రో. అంటే ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? లేదు బ్రో, ఐఎమ్ మ్యారీడ్. మీరే కనుక బాయ్ అయితే మీరు చేసే ఫస్ట్ క్రేజీ థింగ్ ఏంటి? బియర్డ్ ఉంటుంది కాబట్టి షేవ్ చేసుకోవాలనిపిస్తుంది. ఓకే, సూపర్. నైస్. నేను ఒక బాయ్ అయితే మంచిగా సిట్టింగ్ ప్లాన్ చేసి మంచిగా మందు తాగుదాం అనుకుంటున్నా. ఒక్కటేనా, ఇంకేం లేవా? మంచిగా తిరగచ్చు, మంచిగా ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తిరగచ్చు. అంటే ఇప్పుడు తిరగలేకపోతున్నారా? బీయింగ్ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా హాస్టల్. అంటే హాస్టల్ మీరు హాస్టల్లో ఉంటున్నారా, హౌస్లో ఉంటున్నారా? హాస్టల్, పీజీ హాస్టల్. అంటే పీజీలోకి అలో లేవా డ్రింక్స్? లో లేదు. అంటే మీరు బాయ్ అయితే ఓన్లీ సిట్టింగ్ ఒకటి ప్లాన్ చేస్తారు, ఇంకేం అవసరం లేదా? లేదు, అవసరం లేదు. అదంటే చాలా మెథడ్ అంతా ఉంది. అంటే ఏంటంటే సిట్టింగ్ తర్వాత ఏదైనా చేయొచ్చు అంటుంది అనమాట తను, అంతే కదా? అంతే. యా. మీరే కనుక ఒక గర్ల్ అయితే చేసే ఫస్ట్ ఒక క్రేజీ థింగ్ ఏంటి? అంటే మీకు కొంచెం లోపల ఉంటుంది కదా, ఒక గర్ల్ అయితే మేము చేసే పని ఏంటి అనేవి ఉంటాయి కదా కొన్ని, అలాంటి మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? అంటే బాయ్స్ లైన్లో పెట్టడం, వాళ్ళ పాకెట్ మనీ గుంజేయడం. వేసేసాడు. గర్ల్స్ అంటే అదే చేస్తారు కామన్ గా, ఏం చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం బాయ్స్ ఖర్చు పెడుతున్నాం కాబట్టి గర్ల్స్ అంటే వాళ్ళు మనం గర్ల్ అయిన తర్వాత బాయ్స్ అని మళ్ళీ గుంజి చేయాలని చెప్పేసి, అంతే. సేమ్ రీజన్. ఓకే. బయట తిరగాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా తిరుగుతుంటారు కదా?
రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఫ్రీగా తిరగచ్చు బాయ్స్ అయితే ఫ్రీగా తిరుగుతారా? ఎప్పుడైనా రావాలి అంటే మేము 100 రీజన్స్ చెప్పాలి. లైక్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నా కూడా మీరేం చేస్తారు? ట్రావెల్ చేస్తా వరల్డ్ అంతా. వరల్డ్ మొత్తం ట్రావెల్ చేస్తారంట. వావ్ సూపర్. అంటే మీరే కనుక ఒక బాయ్ అయితే జస్ట్ చేసే ఒక క్రేజీ థింగ్ ఏంటి? నైట్ అంతా బయట తిరగడం వితౌట్ పర్మిషన్ ఫ్రమ్. ఇప్పుడు కూడా తిరగచ్చు కదా, ఏముంది? గర్ల్స్ అయితే తిరగలేరా? తిరగలేం. రిస్ట్రిక్షన్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కానీ నాకైతే ఎక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపించట్లేదు. మీరే కనుక బాయ్ అయితే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? we can talk with anyone. లైక్ ఎనీవన్ లైక్ అంటే ఎవరైనా అమ్మాయిలతో అంటే ఇప్పుడు మీరు అబ్బాయిలతో మాట్లాడలేదు. అంటే మాట్లాడతాం, కాకపోతే వితౌట్ లిమిట్స్ మాట్లాడతాం కదా. అంటే అబ్బాయిలు అయితే ఏమన్నా కానీ మాట్లాడేస్తారా? మాట్లాడేస్తారు. మీరు నువ్వు బాయేగా చెప్పు. బీచ్ ట్రై చేయాలి. ఇంతవరకు ట్రై చేయలేదు. అంటే యాక్చువల్లీ తెలంగాణలో అంటే గర్ల్స్ ఎక్కువ తాగుతారు అంటారు కదా. తెలంగాణ అయ్యల గురించి తెలిసి కూడా తాగుతారా? నరికి పోగులు పెడతారు అయ్యలు. మీ ఆన్సర్ ఏంటి? లైక్ నైట్ లాంగ్ డ్రైవ్స్ విత్ ఫేవరెట్ పీపుల్. ఫేవరెట్ పీపుల్ అంటే ఇప్పుడు వెళ్తున్నారు కదా, అమ్మాయిలు కూడా వెళ్తున్నారు కదా. మేము డ్రైవ్ చేయాలి కదా, బైక్ డ్రైవ్ చేసి. ఓకే, మీరు డ్రైవ్ చేసుకొని లాంగ్ డ్రైవ్ అమ్మాయిలతో వెళ్ళాలని చెప్పేసి. ఓకే, మీరేం చేస్తారు? నేను అంటే సోలోగా ట్రిప్ కంపల్సరీ వెళ్ళాలి. అది నైట్ డే అని కాదు, మొత్తం ఏ టైంలో అయినా. అంటే ఫస్ట్ మీరు బాయ్ అయితే చేసే పని ఏంటంటే సోలో ట్రిప్. ఓకే, సూపర్ సూపర్. ఇది క్రేజీ అబ్బాయి ఆన్సర్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు.